ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్లో ఘోరంగా ఒక విషయం మాత్రం జరుగుతుంది. అది గౌరవ ఎమ్మెల్యే కోవలక్ష్మి వర్షంలో తడుచుకుంటూ ఒక గొడుగు పట్టుకొని ఆమె తీసేసిళ్ళు. మరి నువ్వు ఎమ్మెల్యే కరెక్టే, మరి అందరి గొడుగులు లేవా? ఇది నా ప్రశ్న. నీకు ఒక్కరిగా గొడుగా? అందరి గొడుగులు ఎందుకేలే? ఎమ్మెల్యే కోవలక్ష్మి సమాధానం చెప్పాలి. అందరికి గొడుగులు ఎందుకేలే అంటే వాళ్ళు తడిసినా పర్లేదు, కానీ నువ్వు క్షేమకరంగా గొడుగు కింద ఉండాలి. అంతే ఎమ్మెల్యే నీ బాధ. వాళ్ళు ధర్నా చేయని, వాళ్ళు రాష్ట్రం చేయి, వాళ్ళకు నువ్వు మద్దతు ఇవ్వాలి. నీ చీర తడవద్దు, నీ చేతులు తడవద్దు, నీ కాళ్ళు తడవద్దు, నీ తల తడవద్దు. నీకు మంచి గొడుగు ఉండాలి. ఇగో వీళ్ళకి గొడుగు ఉండాలి, అధికారులకి. ఇక ప్రజలకు గొడుగులు ఉండద్దు, ఇక వాళ్ళు తడవాలి. సరే, ఈ వార్త చదువుదాం. ఆసిఫాబాద్లో కలెక్టర్ ముట్టిన సుర్దాపూర్ రైతులు. ఆసిఫాబాద్లో ఉద్రిక్తత. కలెక్టర్ ముట్టడించిన సుర్దాపూర్ రైతులు. సాగు భూములు తిరిగి ఇవ్వాలని డిమాండ్. అడ్డుకున్న పోలీసులు. ఎమ్మెల్యే కోలక్ష్మి ఆందోళన. అటవీ భూముల పేరిట ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేస్తున్న తమ సాగు భూములను వెంటనే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్లో సుర్దాపూర్ రైతులు భారీ ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమానికి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోలక్ష్మి స్వయంగా హాజరై రైతులతో కలిసి రోడ్డుపై ధర్నాకు కూర్చొని తమ పూర్తి మద్దతు ప్రకటించారు. నిరసనలో భాగంగా రైతులు ఎమ్మెల్యే కలిసి కలెక్టరేట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న పోలీసు వారిని గట్టిగా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఆందోళనకారులకు మధ్య తీవ్ర నెట్లాట జరిగి కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లో కాసేపు భారీ ఉద్రిక్తత నెలకొంది. గత 50-40 ఏళ్లుగా రైతులు నమ్ముకొని సాగు చేస్తున్న భూములను సరిగా ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో ఫారెస్ట్ అధికారులు బలవంతంగా లాక్కోవడంపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిండు. పొలాల్లో ఇప్పటికే విత్తనాలు చేసినందున ఈ ఏడాదికి సాగుకు అవకాశం ఇవ్వాలని, వచ్చే ఏడాది రెవెన్యూ ఫారెస్ట్ అధికారులతో ఉమ్మడి సర్వే నిర్వహించి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ అనంతరం డిఎఫ్ఓ కార్యాలయాన్ని ముట్టడించారట. మిత్రులారా, ఏం చెప్పాలి చెప్పు, ఈ సమస్య మాత్రం విపరీతం ఉంది అందరికీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్లో ఇదే సమస్య, అదేవిధంగా కన్నెపల్లి గ్రామంలో ఇదే సమస్య, దయగాంలో ఐనం గ్రామంలో ఇదే సమస్య, కౌటల మండలంలో చింతలమాని మండలంలో ఇది పెంచకల్ మండలంలో ఈ పరిధుల్లో ఇదే సమస్య ఉంది. ఎక్కడ చూసినా ఇవే సమస్యలు. ఫారెస్ట్ అధికారులు మాత్రం విపరీతంగా రెచ్చిపోతున్నారు. ఒక జీవో తీసుకురండి, గెలిచాక మేము ఆదిలాబాద్లో సమస్యలు తీరుస్తామని చెప్పిండు గెడం నాగేష్. ఆయన ఎంపీ, ఆయన ఆదిలాబాద్ ఎంపీ. ఆయన చాలా మంచుడు అనుకుందాం, కానీ మరి బీజేపీ మరి కేంద్రంలో మరి ఒక్కసారి మాట్లాడి దీనికి పరిష్కారం చూపించే బాధ్యత తనదేగా. మరి పాలో హరిశ్రామే పనికిరాని మాటలు మాట్లాడతాం. నేను కొడుకునే కాదని చెప్తాడు, అభివృద్ధి చేస్తా అని చెప్పిండు, బీసీలకు నేను పట్టాలు ఇస్తా అని చెప్పిండు. మిమ్మల్ని గెలిపిస్తే, మీరు కోనప్పని గెలిపిస్తే కొంచెమే న్యాయం కూడా, నన్ను గెలిపితే బాగా న్యాయం చేస్తాను నేను మీకు. ఇది కేవలం ఎస్టీ వాళ్ళకి కాదు, నేను బీసీలకు పట్టాలు ఇస్తానని చెప్పిండు ఆయన. అతను ఎమ్మెల్యేనల్లా, మూర్ఖులనల్లా, దద్దమ్మనల్లా, సన్యాసనల్లా ఏమనవుతాను అసలు, ఏమనాలి అతన్ని? ఆయనకు హాస్పిటల్ ఉంది, దానిలో దంద నడుస్తుంది. రేవంత్ రెడ్డి దగ్గర ఫైళ్ళు తీసుకెళ్తాడు, సంతకాలు పెట్టించుకుంటాడు, డబ్బులు సంపాదించుకుంటాడు. పాలరాయి పని ఆ విధంగా ఉంది. ఆసిఫాబాద్లో ఉన్న సమస్యలు ఈ విధంగా ఉన్నాయి. మరి ఎంపీ మౌనంగా ఉన్నాడు. చర్యలు తీసుకోవాలి భయ్ ఖచ్చితంగా. 50-40 నుండి 50 సంవత్సరాల వాళ్ళు పట్టాలు రాకుండా ఆ పోడు భూముల్లో వాళ్ళు వ్యవసాయం చేసుకుంటుంటే అలాంటి వాళ్ళకి గింత అన్యాయం చేస్తే మరి ఎట్లా చెప్పు? కోవలక్ష్మి గారు మంచిగా ఫైట్ చేశారు, శభాష్ కోవలక్ష్మి. కానీ గొడుగు అనేది అందరికి ఇస్తే బాగుంటుంది, అది నా డిమాండ్. నెక్స్ట్ గొడుగు చెప్పండి మరి, నేనని ఇస్తా అందరు గొడుగులు. అందరు ఒకటి గొడుగు కొనిస్తా, మంచిగా గొడుగులు పెట్టుకొని తీసేయండి. ఈ రైతులకు న్యాయం చేయండి. ఒకటి చెప్తున్నా, దయచేసి ఈ రైతులు స్క్రోల్ అవుతున్న సూర్య టీవీ నెంబర్ కాల్ చేయండి. ఇప్పుడే కాదు, తర్వాతనే కాల్ చేయండి. మీరేం చేయండి, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మీ ఆధారాలు నాకు ఇవ్వండి. ఎన్ని ఎకరాలు ఉంది, మిమ్మల్ని ఎందుకు అడ్డుకుంటాను ఆ వివరణ నాకు ఇవ్వండి. నాకు ఇస్తే నేను మీకోసం నేను ఫైట్ చేస్తాను. నేను రేపు వస్తున్నా, బరాబర్ ఫైట్ చేద్దాం అక్కడ.